మూవీ స్టార్ట్ అవగానే మనకి తారిక్ వాళ్ళ ఇంటికి వచ్చిన కొంతమంది పోలీస్ ఆఫీసర్లను చూపిస్తారు. అసలు పోలీస్ ఆఫీసర్లు తారిక్ వాళ్ళ ఇంటికి ఎందుకు వస్తారంటే, రీసెంట్గా తారిక్ వాళ్ళ తమ్ముడు వసీంని ఎవరో దారుణంగా మర్డర్ చేసి చంపేస్తారు. ఆ మర్డర్ కేసు గురించి ఇన్వెస్టిగేషన్ చేయడానికి సత్యం అనే పోలీస్ ఆఫీసర్ తారిక్ వాళ్ళ ఇంటికి వచ్చి, మీకు ఎవరైనా మీ శత్రువుల మీద అనుమానంగా ఉందని తారిక్ని అడుగుతాడు. దానికి తారిక్, మేము చేసే బిజినెస్ కారణంగా మాకు చాలామంది శత్రువులు అయితే ఉన్నారు, కానీ ఖచ్చితంగా ఎవరు ఈ మర్డర్ చేపించారో నేను చెప్పలేనని సత్యంతో నిజానికి వసీము తారిక్ సక్సెస్ఫుల్గా బిజినెస్ రన్ చేస్తూ ఉంటారు. వసీంని ఎందుకు చంపేస్తారంటే, వసీంకున్న ప్రాపర్టీ కబ్జా చేయడానికి అతను మర్డర్ చేస్తారు. కాసేపు తారిక్తో మాట్లాడి పోలీస్ ఆఫీసర్ సత్యం అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత రోజు తారిక్ వాళ్ళ ఇంట్లో తారిక్ కుటుంబ సభ్యులు వసీంకి నివాళులర్పిస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి రసూల్ అనే వ్యక్తి కూడా వస్తాడు. రసూల్కి తారిక్తో అలాగే వసీంతో చాలా కాలంగా పరిచయం ఉంటుంది. అందువల్ల రసూల్ కూడా వసీం ఫోటోకి దండ వేసి నివాళులర్పించడానికి ఆ రోజు అక్కడికి వస్తాడు. అప్పుడే అక్కడికి వసీం ఫ్రెండ్ విక్టర్ వస్తాడు. విక్టర్కి చిన్నప్పటి నుండి కళ్ళు కనిపించవు. వసీం చనిపోయే టైంలో విక్టర్ కూడా వసీంతో పాటే ఉంటాడు. వసీంని మర్డర్ చేస్తున్నప్పుడు విక్టర్ కూడా అతనితో పాటే ఉండటం వల్ల వసీంని మర్డర్ చేస్తున్న వ్యక్తి ఒంటి నుంచి వచ్చే ఒక రకమైన స్మెల్ లాంటిది విక్టర్ బాగా గుర్తుపెట్టుకుంటాడు. అలాగే ఆ వ్యక్తి కారును కూడా విక్టర్ గుర్తుపట్టగలుగుతాడు. ఇప్పుడు రసూల్ తన పక్క నుంచి వెళుతున్నప్పుడు ఖచ్చితంగా అలాంటి స్మెల్లే రావడంతో రసూలే వసీంని చంపేశాడని చెప్పి విక్టర్కి అర్థమవుతుంది. అదే విషయాన్ని అందరికీ చెబుదామని హడావుడిగా విక్టర్ అక్కడి నుండి వెళుతూ ఉంటాడు. కానీ దారి మధ్యలోనే విక్టర్ని రసూల్ ఆపేస్తాడు. ఎందుకంటే విక్టర్కి తన పైన అనుమానం వచ్చిందని రసూల్కి అర్థమవుతుంది. దాంతో విక్టర్ని కిడ్నాప్ చేసి తన అడ్డాకి తీసుకొస్తాడు రసూల్ విక్టర్తో మాట్లాడుతూ, ఏరా గుడ్డోడా, నీ కళ్ళు కనపడిపోయినా కానీ నన్ను బాగానే గుర్తుపట్టావే, నిన్ను ఇప్పటికిప్పుడే చంపేస్తానని చెప్పి విక్టర్ని తీసుకువెళ్ళి ఒక పెద్ద యాసిడ్ ట్యాంక్లో పడేస్తాడు. యాసిడ్ ఒళ్ళంతా కాలుస్తుంటే విక్టర్ తట్టుకోలేక భయంకరంగా అరుస్తూ ఉంటాడు. అలా అరుస్తూనే అతని బాడీ మొత్తం ఆ యాసిడ్ ట్యాంక్లోకి దిగబడిపోతుంది. రసూల్ విక్టర్ని యాసిడ్ ట్యాంక్లో వేస్తున్నప్పుడు రసూల్ చేతిపైన కూడా కొంచెం యాసిడ్ పడుతుంది. దాంతో అతని చెయ్యి కాలి మండుతూ ఉంటుంది. తర్వాత మనకి రసూల్ వాళ్ళ నాన్న టోనీని చూపిస్తారు. టోనీ ఒక పెద్ద గ్యాంగ్స్టర్. టోనీకి దాదాపుగా ఎవరో ఎదురు చెప్పరు. ఎవరైనా టోనీ మాట వినకపోతే టోనీ నిర్దాక్షిణ్యంగా వాళ్ళని చంపేస్తాడు. రసూల్ టోనీ దగ్గరికి వచ్చి విక్టర్ని చంపేసిన విషయాన్ని టోనీకి చెప్తాడు. అంత పెద్ద గ్యాంగ్స్టర్ అయినా కానీ ఆ విషయం వినగానే టోనీ భయపడిపోతాడు. ఎందుకంటే విక్టర్ వాళ్ళ అన్నయ్య టోనీ కంటే పెద్ద గ్యాంగ్స్టర్. టోనీ తన కొడుకు రసూల్కి చెప్తూ, విక్టర్ డెడ్ బాడీని ఎక్కడైనా పడేయండి, ఆ డెడ్ బాడీ రెండో కంటికి కనిపించడానికి వీల్లేదు. ఒకవేళ విక్టర్ వాళ్ళ పెద్దన్నయ్యకి మనం విక్టర్ని చంపేశామని తెలిసిందంటే ఆ తెలిసిన మరుక్షణమే మనల్ని ప్రాణాలతో లేకుండా చేస్తాడని చెప్తాడు. దాంతో రసూల్ తన మనిషి దేవరాజ్తో కలిసి విక్టర్ డెడ్ బాడీని తీసుకువెళ్ళి సముద్రంలో పడేస్తారు. కానీ సముద్రపు అలల వల్ల విక్టర్ డెడ్ బాడీ సముద్రం ఒడ్డుకు చేరుకుంటుంది. తర్వాత రోజు ఉదయం పోలీసులకి విక్టర్ డెడ్ బాడీ సముద్రం ఒడ్డును దొరకడంతో విక్టర్ని ఎవరు చంపేశారా అని చెప్పి పోలీసులంతా తలలు పగలగొట్టుకుంటూ ఉంటారు. ఇంకోవైపు పోలీస్ ఆఫీసర్ సత్యం విక్టర్ గర్ల్ ఫ్రెండ్ ఈషాని ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఈషా దగ్గరికి వెళ్తాడు. విక్టర్ చచ్చిపోయిన విషయం తెలియటంతో ఆమె కన్నీరు మున్నీరు అవుతూ ఉంటుంది. విక్టర్ని నేను చాలా ప్రేమించాను, విక్టర్ కూడా నన్ను చాలా బాగా ప్రేమించాడు, ఎవరో కావాలనే విక్టర్ని ఇంత దారుణంగా క్రూరాతి క్రూరంగా చంపేశారని చెప్తుంది. ఇక్కడ మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, నిజంగానే ఈషా విక్టర్ ఒకరినొకడు చాలా గాఢంగా ప్రేమించుకున్నారు. ఇద్దరు కలిసి మంచి జీవితాన్ని కట్టుకోవాలని చెప్పి ఎన్నో కళ్ళు కన్నారు. కానీ ఎవరి వల్ల ఆ కళ్ళన్నీ కలలుగానే కూలిపోయాయి. తర్వాత విక్టర్ డెడ్ బాడీని పోస్ట్ మార్టంకి పంపిస్తారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వస్తుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్లో విక్టర్ని ఎవరో యాసిడ్ ట్యాంక్లో వేసి క్రూరంగా కాల్చి చంపారని రిపోర్ట్ వస్తుంది. తర్వాత కమిషనర్ పోలీస్ ఆఫీసర్ సత్యంతో మాట్లాడుతూ వసీం మర్డర్కి అలాగే విక్టర్ మర్డర్కి ఒకదాంతో ఇంకో దానికి సంబంధం ఉందని చెప్తాడు. అలాగే విక్టర్ని చంపిన వాళ్ళు బతికుండడం అనేది అసాధ్యం. విక్టర్కి ఇద్దరు పెద్దన్నలు ఉన్నారు. ఒక అన్నయ్య పేరు జార్జ్, అలాగే ఇంకొక అన్నయ్య పేరు మార్కో. జార్జ్ విక్టర్ వాళ్ళ సొంత అన్నయ్య. మార్కోని విక్టర్ వాళ్ళ నాన్న దత్తత తీసుకున్నాడు. మార్కో చాలా క్రూరుడు. తన తమ్ముడిని చంపేశారని తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద పగ తీర్చుకుంటాడు. ఇంకోవైపు మనకి జార్జిని చూపిస్తారు. విక్టర్ చనిపోయినందుకు జార్జి లోపల చాలా బాధపడుతూ ఉంటాడు. అలాగే మనకి జార్జి చెల్లెలు నైసీని కూడా చూపిస్తారు. ఆమె కూడా విక్టర్ చనిపోయాడని తెలిసి కుళ్ళి ఏడుస్తూ ఉంటుంది. తర్వాత విక్టర్ తన మనుషులతో మాట్లాడుతూ, మార్కో పని మీద బయటికి వెళ్ళాడు, విక్టర్ చనిపోయిన విషయం మార్కోకి తెలియకుండా జాగ్రత్త పడండి, మీరెవరో విక్టర్ చనిపోయిన సంగతే మార్కోకి చెప్పొద్దని చెప్తాడు.
విక్టర్ గురించి మార్కోకు తెలిసిన మరుక్షణం మార్కో ఇక్కడికి వచ్చి మారణకాండ సృష్టిస్తాడు. అందుకే జార్జ్ మార్కోకి ఏ విషయం తెలియకుండా జాగ్రత్త పడుతూ ఉంటాడు. ఇంకోవైపు జార్జ్ కొద్ది దూరంలో జార్జ్ పిల్లలు మాట్లాడుకుంటూ మన కుటుంబానికి ఏదైనా ఆపద వచ్చినప్పుడు మార్కో అంకులే మనల్ని కాపాడాడని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు మూవీ కొంచెం పాస్ట్లోకి వెళ్తుంది. పాస్ట్లో మనకి మార్కో గురించి చూపిస్తారు. ఒకరోజు జార్జ్ ఇంట్లో ఉన్నప్పుడు జానీ అనే గుండా జార్జ్కి ఫోన్ చేసి, నీ తమ్ముడిని నేను కిడ్నాప్ చేశాను, 4 కిలోల బంగారం ఇస్తే అతన్ని వదిలేస్తాను, లేదంటే అతన్ని ఇప్పటికిప్పుడే నిర్దాక్షిణ్యంగా చంపేస్తానని బెదిరిస్తాడు. జానీ బెదిరింపు కాల తర్వాత జార్జ్ భయపడిపోతాడు. కుటుంబ సభ్యులందరితో కలిసి విక్టర్ కోసం ఇల్లంతా వెతుకుతాడు. అయితే అతనికి ఒక చోట విక్టర్ కనిపిస్తాడు. అప్పుడు జార్జ్కి అర్థం అవుతుంది జానీ కిడ్నాప్ చేసింది విక్టర్ని కాదని, పొరపాటుగా మార్కోని కిడ్నాప్ చేశాడని. ఇంకోవైపు మార్కో చేతిలో కుక్క చావు చావబోతున్న జానీని చూపిస్తారు. ఇంకోవైపు జానీ తన గుండాలతో కలిసి మార్కోని చంపడానికి మార్కో దగ్గరికి వస్తాడు. వాళ్ళని చూసిన తర్వాత మార్కో, అరే మీరెవరితో గొడవ పెట్టుకుంటున్నారో మీకు అర్థం కావట్లేదని చెప్పి జానీ మనుషుల్ని ఒక్కొక్కళ్ళని కుక్కల్ని పరిగెత్తించి కొడుతూ ఉంటాడు. అలా కొడుతూ మెల్లగా అందరినీ చంపేస్తాడు. లాస్ట్కి జానీ దగ్గరికి వస్తాడు. తర్వాత మార్కో కత్తి తీసుకుని ఒక్క వేడితో జానీ తల నరికేసి జానీని దేవుడి దగ్గరికి పంపిస్తాడు. కట్ చేస్తే ఒకరోజు నాన్సీ జార్జ్ దగ్గరికి వచ్చి, అన్నయ్య మనం మన ఆస్తిని 3 సమాన భాగాలుగా పంచుకుందాం అంటుంది. దానికి జార్జ్ కోప్పడిపోతూ, మనం ముగ్గురు ఏంటి, మనం 4, మార్కో కూడా మనలో ఒకడే, మనం ఆస్తిని పంచుకుంటే 4 సమాన భాగాలుగా పంచాలని అంటాడు. మార్కో ఏం నా సొంత అన్నయ్య కాదు, వాడు ఒక అనాథ, వాడిని రోడ్డు మీద పడిపోతే నాన్న తీసుకొచ్చాడు, వాడికి ఆస్తిలో వాటా పంచాల్సిన అవసరం లేదని చెప్పి నాన్సీ అంటుంది. ఆ మాటలకి జార్జ్ కోపం వస్తుంది. మార్కో ఒక అనాథే కావచ్చు, కానీ నాన్న వాడిని ప్రేమగా తీసుకొచ్చాడు, మనతో ఒకటిగా పెంచాడు, కాబట్టి ఆస్తి పంచితే 4 వాటాలే పంచాల్సిందేని అంటాడు. అప్పుడే అక్కడికి విక్టర్ వచ్చి నాన్సీతో, నాన్సీ నీకు ఆస్తి కావాలేమో, నాకు మాత్రం ఆస్తి కంటే మార్కో అంటేనే ఎక్కువ ఇష్టం అంటాడు. విక్టర్ కూడా మంచిగా మాట్లాడటంతో జార్జ్ సంతోషపడతాడు. తర్వాత విక్టర్ నడుచుకుంటూ మార్కో దగ్గరికి వెళ్తాడు. అప్పుడు మార్కో సోలోగా ఉండి స్మోకింగ్ చేస్తూ ఉంటాడు. కాసేపటి తర్వాత అక్కడికి జార్జ్ కూడా వస్తాడు. స్మోకింగ్ చేస్తున్న మార్కోని చూసి జార్జ్కి విపరీతమైన కోపం వస్తుంది. ఎందుకంటే జార్జ్కి ఎవరు స్మోకింగ్ చేసి సిగరెట్ కాలుస్తున్న మార్కోని చూసి జార్జ్కి విపరీతమైన కోపం వస్తుంది. నోటికి ఇష్టం వచ్చినట్టుగా మార్కోని తిడతాడు. అయితే తన అన్నయ్య తనని అంతలా తిడుతున్నా కానీ మార్కో నోరెత్తి ఒక్క మాట కూడా జార్జ్కి ఎదురు చెప్పడు. ఈ సంఘటన చూసినప్పుడు మనకి అన్నదమ్ములంటే ఒకరికొకరు ఎంత ఇష్టమో తెలుస్తుంది. ఇప్పుడు మూవీ ప్రజెంట్లోకి వస్తుంది. విక్టర్ ఆత్మకి శాంతి చేకూరాలని చర్చిలో అందరూ ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఇంకోవైపు జార్జ్ కూడా తన తమ్ముడు విక్టర్ ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థన చేస్తాడు. అప్పుడే అక్కడికే మార్కో వస్తాడు. విక్టర్ చనిపోయినందుకు మార్కో రగిలిపోతూ ఉంటాడు. మార్కో అందరి ముందుకొచ్చి, నా తమ్ముడు ఆత్మకి ఏ రోజు శాంతి చేకూరుతుందంటే, నా తమ్ముడిని చంపిన వాళ్ళని ఏ రోజైతే నేను వేటాడి చంపుతానో ఆ రోజే నా తమ్ముడు ఆత్మకి శాంతి చేకూరుతుందని చెప్తాడు. ఆ మాటలు విని అక్కడున్న వాళ్ళందరూ భయపడిపోతారు. కాసేపటి తర్వాత జార్జ్ అక్కడికి వచ్చి, విక్టర్ చంపిన వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను, నువ్వు చూసుకోవాల్సిన అవసరం లేదు, దాని గురించి నువ్వు వదిలే అంటాడు. దానికి మార్కో జార్జ్తో మాట్లాడుతూ, విక్టర్ నీ తమ్ముడే కాదు నా తమ్ముడు కూడా, విక్టర్ని చంపిన వాళ్ళని వెతికి పట్టుకొని కుక్కల్ని వేటాడినట్టుగా వేటాడి చంపుతానని చెప్పి మార్కో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మనకి తన పార్ట్నర్స్తో కలిసి మీటింగ్లో కూర్చున్న జార్జిని చూపిస్తారు. ఆ మీటింగ్కి టోనీ అతని కొడుకు రసెల్ కూడా వస్తాడు. టోనీ జార్జితో మాట్లాడుతూ, నువ్వు విక్టర్ గురించి మర్చిపోయి నీ పని మీద కాన్సన్ట్రేషన్ చెయ్యని చెప్తాడు. నిజానికి టోనీకి జార్జి వాళ్ళకి విక్టర్ని చంపింది వాళ్లేనని తెలిస్తే వాళ్ళని బతకనీరని చెప్పి భయం ఉంటుంది. అందువల్ల వాళ్ళు ఎలాగైనా కానీ విక్టర్ గురించి మర్చిపోయేలా చేయాలనుకుంటాడు. అప్పుడు జార్జ్ టోనీతో, విక్టర్ నా ప్రాణం, విక్టర్ని చంపిన వాళ్ళని నేను అంత ఈజీగా వదిలిపెట్టను, విక్టర్ని చంపిన వాళ్ళకి నేను ఇచ్చే చావు ఎంత దారుణంగా ఉంటుందంటే ఆ చావును చూసి మిగతా వాళ్ళంతా భయపడిపోతారని చెప్తాడు. అప్పుడే అక్కడికి మార్కో వస్తాడు. అక్కడికి వచ్చిన మార్కో అందరి వైపు చూస్తూ, మా అన్నయ్య చెప్పినట్టుగానే వారిని దారుణంగా క్రూరాతి క్రూరంగా చంపుతామని చెప్తాడు. అక్కడ కూర్చున్న వాళ్ళలో ఒకతను, నువ్వెందుకు మాట్లాడుతున్నావు, ఎక్కడ మాట్లాడటానికి నీకేం అర్హత ఉందని మార్కోని అంటాడు. ఆ మాటలతో మార్కోకి విపరీతమైన కోపం వచ్చి వాడి తలని టేబుల్కేసి బాది అక్కడికక్కడే చంపేస్తాడు. కట్ చేస్తే తర్వాత రోజు ఉదయం వసీం మర్డర్ కేసు గురించి ఇన్వెస్టిగేషన్ చేయడానికి వెళుతున్న పోలీస్ ఆఫీసర్ సత్యంని చూపిస్తారు. వసీం మర్డర్ కేసు గురించి ఇన్వెస్టిగేషన్ చేయడానికి సత్యం ఒక ఫ్యాక్టరీలోకి వెళ్తాడు. ఎందుకంటే ఆ ఫ్యాక్టరీలోనే వసీంని మర్డర్ చేసింది. అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేస్తారు. అయితే అప్పటికే సీసీటీవీ ఫుటేజ్ మొత్తం డిలీట్ చేసి ఉంటుంది. పోలీస్ ఆఫీసర్ సత్యం మిగతా పోలీసులతో మాట్లాడుతూ, ఎవరో ఇదంతా కావాలనే ప్లాన్ చేశారు,
వసీంను చంపేసిన తర్వాత వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ మొత్తం డిలీట్ చేసేశారని చెప్తాడు. ఇంకోవైపు టోనీ దేవరాజ్ రస్సెల్తో మాట్లాడుతూ, మీరు మార్కోతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అతడికి కానీ మీ మీద అనుమానం వచ్చిందంటే మిమ్మల్ని ఇద్దరిని అక్కడికక్కడే చంపేస్తాడని చెప్తాడు. దాంతో రస్సెల్ అలాగే దేవరాజ్ వెళ్ళి మార్కోతో మాట్లాడుతున్నప్పుడు విక్టర్ చనిపోయినందుకు వాళ్ళకి చాలా బాధగా ఉండట్టు డ్రామా. అలాగే వాళ్ళిద్దరూ లోపల మార్కోని చంపేయాలని చెప్పి ప్లాన్ వేస్తారు. వాళ్ళిద్దరూ ఎంత బాగా డ్రామా ఆడతారంటే కనీసం వాళ్ళు తన గురించి అలా ఊహిస్తున్నారన్న విషయాన్ని కూడా మార్కో కనిపెట్టలేకపోతాడు. తర్వాత మార్కో రస్సెల్తో కలిసి విక్టర్ని చంపిన వాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. తర్వాత మార్కో వెళ్ళి పోలీస్ ఆఫీసర్ సత్యంని కలుస్తాడు. అప్పుడు పోలీస్ ఆఫీసర్ సత్యం నీ తమ్ముడు విక్టర్ని యాసిడ్లో కాల్చి చంపేశారని చెప్తాడు. విక్టర్ యాసిడ్లో పడినప్పుడు ఎంత బాధ అనిపించుంటాడో తలుచుకుని మార్కో కళ్ళు ఎర్రగా మారిపోతాయి. ఇంకోవైపు టోనీ తారిక్ దగ్గరికి వెళ్ళి విక్టర్ మర్డర్ కేసు గురించి తెలుసుకోవడానికి మార్కో నీ దగ్గరికి కూడా వస్తాడు. నిన్నేమైనా అడిగినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని సమాధానం చెప్పు. మార్కోకి నీ మీద అనుమానం వచ్చిందంటే నిన్ను అక్కడికక్కడే లేపేస్తాడని చెప్తాడు. టోనీ చెప్పడంతో తారిక్ భయపడిపోతూ మార్కో అడిగినప్పుడు నిజంగా విక్టర్ని ఎవరో చంపేశారని నేను అనుకోవటం లేదు, పొరపాటుగా యాసిడ్లో పడి చనిపోయాడని అనుకుంటున్నానని చెప్పి అబద్ధం చెప్తాడు. అప్పుడు మార్కో పొరపాటుగా జరిగింది కాదు, ఎవరో కావాలని నా తమ్ముడిని యాసిడ్లో ముంచి చంపేశారని చెప్తాడు. తర్వాత మార్కో అక్కడి నుంచి తన ఎనిమి మన్సూర్ దగ్గరికి వెళ్తాడు. ఎందుకంటే మన్సూరే ఇదంతా చేశాడని మార్కోకి డౌట్ వస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మార్కో మన్సూర్ని విక్టర్ని ఎవరు చంపారని అడుగుతాడు. విక్టర్ని ఎవరు చంపారో నాకు తెలుసు, అది చెప్పాలంటే నువ్వు ఫైట్ చేసి నన్ను ఓడించమంటాడు. విక్టర్ని చంపింది ఎవరో తెలుసుకోవడానికి మార్కో కూడా ఫైట్ చేయడానికి సిద్ధపడతాడు. ఫస్ట్లో మార్కో మన్సూర్ని పిచ్చికొట్టుడు కొడతాడు. అయితే సడన్గా అప్పుడే మన్సూర్ మనుషులు వచ్చి మార్కో పైన అటాక్ చేస్తారు. అయినా కానీ మార్కో ఎక్కడా తగ్గకుండా వాళ్ళందరిని కూడా చంపేసి లాస్ట్లో మన్సూర్ని కూడా చంపేయబోతూ ఉంటాడు. అప్పుడే మన్సూర్ విక్టర్ని చంపిన వాళ్ళ గురించి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. విక్టర్ని చంపింది ఇక్కడ వాళ్ళు కాదు, బయటి గ్యాంగుల వాళ్ళు, వాళ్ళ బాస్ ఎవడో కూడా నాకు తెలియదని చెప్తాడు. ఇక్కడే మనకు అర్థమయ్యే ఇంకో విషయం ఏంటంటే రసూలే కావాలని మన్సూర్ చేత అబద్ధం చెప్పిస్తాడు. ఎందుకంటే మార్కో ఎప్పుడైనా కానీ వచ్చి మన్సూర్ని అడిగితే నిజం తెలుస్తుంది. రస్సెల్కి భయం పుట్టి మార్కోని డైవర్ట్ చేయడానికి మన్సూర్తో అలా చెప్పిస్తాడు. కట్ చేస్తే మనకి టోనీని చూపిస్తారు. టోనీ దగ్గరికి టోనీ మనిషి ఒక అతను వచ్చి రేపు జార్జ్ బంగారం సిటీలోకి వస్తుంది, మొత్తం 120 కేజీలు అని చెప్తాడు. టోనీ ఎలాగైనా కానీ ఆ బంగారాన్ని కొట్టేయాలని చెప్పి ప్లాన్ వేస్తాడు. మనం 30 కిలోల బంగారం ఇచ్చి కస్టమ్స్ ఆఫీసర్ని కొనేద్దాం, తర్వాత ఆ 90 కేజీల బంగారాన్ని మన దగ్గర పెట్టుకుందాం. జార్జ్ దగ్గరికి వెళ్ళి ఆ 120 కేజీల బంగారం మొత్తం కస్టమ్స్ ఆఫీసరే సీజ్ చేశాడని చెప్తాం. దాంతో జార్జ్కి ఇంకెవరిపైన అనుమానం రాదని చెప్తాడు. తర్వాత రోజు అనుకున్నట్టుగానే దేవరాజ్ వెళ్ళి కస్టమ్స్ ఆఫీసర్ని కొనేస్తాడు. దాంతోపాటుగా జార్జ్ బంగారం దాచిన ప్లేస్ ఎక్కడుందో అది కూడా చెప్తాడు. దీనివల్ల టోనీకి చాలా ఉపయోగం ఉంటుంది. తర్వాత దేవరాజ్ జార్జ్ దగ్గరికి వెళ్ళి కస్టమ్స్ ఆఫీసర్ బంగారం మొత్తం పట్టేసుకున్నాడని చెప్తాడు. ఆ మాట వినగానే జార్జ్ ఆలోచనలో పడిపోతాడు. ఎవరో మన గురించి తెలిసిన వాళ్లే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి నన్ను మోసం చేస్తున్నారు, వాడిని ఎలాగైనా నేను చంపేస్తానంటాడు. ఆ మాటలు వినగానే దేవరాజ్కి భయం పుడుతుంది. ఎందుకంటే తన గురించి తెలిస్తే జార్జ్ ఎక్కడ తనను చంపేస్తాడోనని కారులో వెళ్ళేటప్పుడు దేవరాజ్ జార్జ్ పైన అటాక్ చేస్తాడు. అయితే దేవరాజ్ చేతిలో ప్రాణాలు పోకుండా జార్జ్ ఎలాగోలా తప్పించుకుంటాడు. తన పైన అటాక్ చేసింది దేవరాజేనని జార్జ్ గుర్తుపడతాడు. చాలా సీరియస్ కండిషన్లో ఉన్న జార్జిని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. జార్జ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఇంకోవైపు మార్కో అక్కడికి వస్తాడు. మార్కో జార్జిని ఆ పొజిషన్లో చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన టోనీ జార్జ్ పైన అటాక్ చేసింది దేవరాజ్ అని మార్కోతో చెప్తాడు. ఇదంతా టోనీ కావాలని చేస్తాడు. ఎందుకంటే అలా చెప్తే మార్కోకి టోనీ పైన ఇంకెప్పటికీ అనుమానం రాకుండా ఉంటుందని. ఇంకోవైపు టోనీ దేవరాజ్ దగ్గరికి వెళ్ళి నీ గురించి మార్కోకి తెలిసిపోయింది కాబట్టి నువ్వు కొన్ని రోజులు ఎక్కడికైనా దూరంగా వెళ్ళి దాక్కోమని చెప్తాడు. దాంతో దేవరాజ్ సిటీకి దూరంగా వెళ్ళి ఒక చోటలో దాక్కుంటాడు. కట్ చేస్తే ఆఫీసర్ సత్యం దగ్గరికి రాజ్ అనే వ్యక్తి వసీంను చంపేటప్పుడు నేను ఒక వీడియో రికార్డ్ చేశాను, ఆ వీడియో నా దగ్గర ఉందని చెప్పి ఆ వీడియోని ఇస్తాడు. నిజానికి వసీంకి సంబంధించిన ఫ్యాక్టరీలో కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. వాటిని సీక్రెట్గా రికార్డ్ చేయడానికి రాజ్ అక్కడికి వచ్చి ఉంటాడు. అయితే అక్కడ రసూల్ తారిక్ కలిసి వసీంని చంపేస్తారు. ఆ వీడియోని రికార్డ్ చేసి సత్యంకి ఇస్తాడు రాజ్. ఆ వీడియోని తీసుకెళ్లి సత్యం కమిషనర్కి ఇస్తాడు. అయితే కమిషనర్ ఆల్రెడీ టోనీతో కలిసి ఉండటం వల్ల ఈ విషయాన్ని టోనీకి చెప్తాడు. దాంతో టోనీ వచ్చి సత్యంని చంపేస్తాడు. అలాగే అతను రాజు గురించి చెప్పడంతో టోనీ మనుషులు రాజు కోసం కూడా వెతుకుతూ ఉంటారు. ఇంకోవైపు మనకి హాస్పిటల్లో మెల్లగా కోలుకుంటున్న జార్జిని చూపిస్తారు. హాస్పిటల్లో జార్జ్ మనిషి జార్జ్కి ఒక వీడియోని చూపిస్తూ ఉంటాడు. ఆ వీడియోలో రసీల్ అలాగే తారిక్ కలిసి వసీంని చంపేస్తూ ఉంటారు. నిజానికి ఏం జరుగుతుందంటే
కమిషనర్ గురించి ముందుగానే సత్యంకి అనుమానం రావడంతో తను చనిపోబోయే ముందే తన దగ్గర ఉన్న వీడియోని జార్జ్ మనుషుల్లో ఒక అతనికి షేర్ చేస్తాడు. ఆ వీడియోని చూసిన జార్జ్కి వసీంని అలాగే విక్టర్ని చంపింది రసెల్ అని అర్థం అవుతుంది. ఎందుకంటే రసెల్ చేతిపైన ఉన్న కాలిన యాసిడ్ గాయాన్ని జార్జ్ చూస్తాడు. తర్వాత జార్జ్ ఇదంతా మార్కోకి చెప్పాలని మార్కోకి ఫోన్ చేస్తాడు. అప్పుడే మార్కో రసెల్తో కలిసి ఎక్కడికో వెళుతూ ఉంటాడు. జార్జ్ ఫోన్ చేసి మార్కోకి విషయం అంతా చెప్పేస్తాడు. మార్కో రసెల్ పైన అటాక్ చేయబోయేంతలోపే రసెల్ మనుషులు మార్కోని అలాగే మార్కో ఫ్రెండ్ అన్వర్ని కట్టేస్తారు. ఇప్పుడు రసెల్ వెకిలిగా నవ్వుతూ నా గురించి అంతా తెలిసిపోయింది, నీకు ఎట్టి పరిస్థితుల్లో నిన్ను వదలను, నిన్ను చంపేస్తానని చెప్పి ఒక ప్లేస్కి తీసుకువెళ్తాడు. అక్కడికి తీసుకువెళ్ళిన తర్వాత రసెల్ మార్కో కళ్ళ ముందే తన ఫ్రెండ్ అన్వర్ చేయి నరికేస్తాడు. దాంతో అన్వర్ బాధ తట్టుకోలేక పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఉంటాడు. అది చూసి మార్కోకి విపరీతమైన కోపం వస్తుంది. తర్వాత రసెల్ మార్కోని చంపేయడానికి మార్కో దగ్గరికి కూడా వస్తాడు. అయితే ఎలాగోలా ఫైట్ చేసి మార్కో రసెల్ మనుషులందరినీ చంపేస్తాడు. ఆఖరికి మార్కో రసెల్ని కూడా చంపేయబోతూ ఉంటాడు. అప్పుడే టోనీ మార్కోకి ఫోన్ చేసి నా కొడుకుని ఏం చేయకు, నా కొడుకుని చంపేశావంటే నేను విక్టర్ గర్ల్ ఫ్రెండ్ని చంపేస్తాను. ఏషా కడుపులో విక్టర్ వారసుడు పెరుగుతున్నాడని చెప్తాడు. దాంతో రసెల్ని చంపేయకుండా మార్కో జార్జ్ దగ్గరికి వెళ్ళి విషయాన్నంతా చెప్తాడు. అంతా విన్న తర్వాత జార్జ్ టోనీకి ఏం కావాలన్నా కానీ అది ఇచ్చేసి ఏషాని క్షేమంగా ఇంటికి తీసుకురండి, మన కుటుంబ వారసుడిని పోగొట్టుకోవడానికి నేను సిద్ధంగా లేనని చెప్తాడు. అయితే టోనీ అంత ఈజీగా ఏషాను వదిలిపెట్టడనే విషయం మార్కోకి తెలుసు. దాంతో మార్కో దేవరాజ్ కోసం వెతికి దేవరాజును పట్టుకుంటాడు. ఒక పొడవాటి కంటైనర్లో దేవరాజును బంధించి, రై 10 నిమిషాల్లోపు ఈ కంటైనర్ పేలిపోతుంది, దీని నిండా బాంబులు పెట్టాను, నీకు బతకాలని ఉంటే ఈషా గురించి చెప్పని చెప్పి కంటైనర్ దిగి కంటైనర్ ముందు నుంచుంటాడు. కాసేపటి తర్వాత దేవరాజులో భయం స్టార్ట్ అవుతుంది. దాంతో టోనీ ఈషాని తన గెస్ట్ హౌస్లో దాచిపెట్టాడని మార్కోతో చెప్తాడు. ఈషా కోసం వేగంగా మార్కో టోనీ గెస్ట్ హౌస్ వైపు వెళుతూ ఉంటాడు. అప్పుడే ఇంకో వైపు కంటైనర్ బ్లాస్ట్ అవుతుంది. దాంతో దేవరాజ్ చచ్చిపోతాడు. కాసేపటి తర్వాత మార్కో టోనీ ఫామ్ హౌస్కి చేరుకుంటాడు. అక్కడ టోనీ మనుషులందరినీ చంపేస్తాడు. పైకెళ్ళి చూస్తే తీరా అక్కడ ఉండేది ఈషా కాదు, వేరే మనిషి. టోనీ వెనక నుంచి వెకిలిగా నవ్వుతూ నన్నంత పిచ్చాదోని అనుకున్నావా, ఈషాని ఎక్కడ దాచిపెడతానని ఎలాగనుకుంటున్నావు, ఈషా నా కొడుకు దగ్గర ఉందని చెప్తాడు. నీకు కానీ ఈషా ప్రాణాలతో కావాలంటే దానికి బదులుగా నాకు పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాడు. సరేనని చెప్పి తర్వాత రోజు మార్కో ఒక బ్యాగ్ తీసుకుని రసెల్ దగ్గరికి వెళ్తాడు. రసెల్ ఆ బ్యాగ్ నిండా డబ్బులు ఉన్నాయను అని చెప్పి ఆత్రంగా బ్యాగ్ ఓపెన్ చేస్తాడు. అయితే దాంట్లో ఉన్న టోనీ చెయ్యిని చూసి రసూల్ ఒక్కసారిగా పెద్ద కేక వేస్తాడు. మార్కో ఇక్కడ తెలివిగా ఆలోచించి ఈషాని సేఫ్గా తీసుకురావాలంటే టోనీని కిడ్నాప్ చేయాలని ఫిక్స్ అయ్యి టోనీని కిడ్నాప్ చేస్తాడు. మార్కో రసెల్తో నీ బాబు ఎక్కడున్నాడో నీకు చెప్పాలంటే ఈషాని సేఫ్గా నాకు అప్పగించమని చెప్తాడు. రెండో ఛాయిస్ లేకపోవడంతో ఈషాని తెచ్చి సేఫ్గా మార్కోకి అప్పచెప్తాడు రసెల్. తర్వాత మార్కో కూడా టోనీ ఎక్కడున్నాడో చెప్తాడు. రసెల్ తన గ్యాంగ్ని తీసుకుని టోనీ ఉన్న ప్లేస్కి వెళ్తాడు. టోనీ ఒక రూమ్లో కనిపిస్తాడు. మార్కో ఆ రూమ్ డోర్ ఓపెన్ చేస్తూ ఉంటాడు. టోనీ ఆ రూమ్ డోర్ ఓపెన్ చేయొద్దని అరుస్తూ ఉంటాడు. ఎందుకంటే టోనీ తలపైన ఒక యాసిడ్ క్యాన్ వేలాడదీసి ఉంటుంది. ఒకవేళ డోర్ కానీ ఓపెన్ చేస్తే ఆ యాసిడ్ మొత్తం టోనీ పైన పడేలా మార్కో ఫిక్స్ చేస్తాడు. దాంతో రసెల్ తెలివిగా ఆలోచించి కిటికీ గుండా లోపలికి వెళ్ళి నిదానంగా వాళ్ళ నాన్న తలపైన ఫిక్స్ చేసిన యాసిడ్ క్యాన్ని అక్కడి నుంచి తీసేస్తాడు. అప్పుడే వాళ్ళకి టోనీ కాళ్ళ కింద ఫిక్స్ చేసిన టైం బాంబర్ కనిపిస్తుంది. ఒకవేళ టోనీ కానీ అక్కడి నుంచి లేస్తే బ్లాస్ట్ అవుతుంది. దాంతో రసెల్ వాళ్ళ నాన్నని అక్కడే వదిలేసి ఆ రూమ్లో నుండి పారిపోతాడు. తర్వాత బాంబ్ బ్లాస్ట్ అయ్యి ఆ బ్లాస్ట్లోనే టోనీ అక్కడికక్కడే చనిపోతాడు. తన కళ్ళ ముందే కన్న తండ్రిని కోల్పోవడంతో రసూల్ చాలా బాధపడతాడు. ఎలాగైనా కానీ మార్కోని చంపాలని చెప్పి రసూల్ నిర్ణయించుకుంటాడు. ఇంకోవైపు మార్కో ఇషాన్ కూడా వాళ్ళ దగ్గరే పెట్టుకుని తన కుటుంబ సభ్యులందరినీ జాగ్రత్తగానే చూసుకుంటున్నప్పటికీ టెన్షన్ పడుతూనే ఉంటాడు. ఇంకోవైపు జార్జి తారీఖుని పట్టుకుని దారుణంగా చంపేస్తాడు. కట్ చేస్తే మనకి రసూల్ తమ్ముడు సైరస్ని చూపిస్తారు. సైరస్ చిన్నగా ఉన్నప్పుడు టోనీ అతన్ని దత్తత తీసుకుంటాడు. సైరస్ మార్కో ఫ్యామిలీ మొత్తాన్ని చంపేయాలని వాళ్ళ ఫ్యామిలీ గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు ఇషా మార్కో దగ్గరికి వచ్చి విక్టర్కి నువ్వంటే చాలా ఇష్టం, నీకు ఇవ్వమని ఒక గిఫ్ట్ నీకు ఇచ్చాడని చెప్పి ఒక గిఫ్ట్ని ఇస్తుంది. ఆ గిఫ్ట్ చూసి మార్కో ఎమోషనల్ అవుతాడు. ఇంకోవైపు సైరస్ మార్కో ఫ్యామిలీ మీద అటాక్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తూ ఉంటాడు. అప్పుడే సడన్గా ఈషాకి నొప్పులు స్టార్ట్ అవుతాయి. బయటికి హాస్పిటల్కి తీసుకువెళ్తే సేఫ్ కాదని చెప్పి జార్జ్ డాక్టర్ని ఇంటికి పిలిపిస్తాడు. ఈషాని చెక్ చేసిన డాక్టర్ ఈషాకి వెంటనే డెలివరీ చేయాలి, అందుకు ఆపరేషన్ చేయాలని చెప్తుంది. ఇంట్లోనే ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు. సడన్గా అప్పుడే కరెంట్ పోతుంది. అయితే జార్జ్ మార్కోతో నేను వెళ్ళి స్విచ్ ఆన్ చేసి వస్తాను, నువ్వు ఈషా వాళ్ళని చూసుకుంటా జాగ్రత్తగా ఇక్కడే ఉండమని చెప్తాడు. జార్జ్ కిందకి స్విచ్ వేయడానికి వెళ్తున్నప్పుడు సైరస్ రసూల్ ఇంట్లో కనిపిస్తారు. దాంతో జార్జ్ తన దగ్గర ఉన్న గన్ తీసి వాళ్ళని ఫైర్ చేయడం స్టార్ట్ చేస్తాడు.
ఆ ఫైరింగ్ సౌండ్ వినపడి మార్కో కూడా కిందకు వస్తాడు. అయితే సైరస్ జార్జిని చంపేస్తాడు. ఇంకోవైపు సైరస్ మనుషులు అలాగే రస్సెల్ మనుషులు వచ్చి జార్జ్ వాళ్ళ ఇంటిపైన అటాక్ చేస్తూ ఉంటారు. కిందకు వచ్చిన మార్కో కూడా వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు. అయితే సైరస్ మార్కో పైన అటాక్ చేసి మార్కో గాయపడేలా చేస్తాడు. ఇంకోవైపు సైరస్కి సంబంధించిన గూండాలు ఆడవాళ్ళు చిన్నపిల్లలని తేడా లేకుండా అందరినీ క్రూరాతి క్రూరంగా చంపుతూ ఉంటారు. తర్వాత సైరస్ ఈషాని చంపడానికి ఈషా రూమ్లోకి వస్తాడు. అప్పుడే ఈషాకి డెలివరీ జరుగుతుంది. సైరస్ ఈషాని కూడా చంపేస్తాడు. తర్వాత సైరస్ ఈషా కొడుకుని తీసుకొని మార్కో దగ్గరికి వస్తాడు. అప్పటికి మార్కో గాయాలతో లేకలేని స్థితిలో ఉంటాడు. తర్వాత సైరస్ వెకిల్గా నవ్వుతూ, నా కళ్ళ ముందలే మా నాన్నని చంపావు, అంత క్షోభ నీకు కూడా కల్పిస్తాను, నిన్ను చంపను, నీ కళ్ళ ముందే నీ పరివారాన్ని ఒక్కొక్కళ్ళని చంపుతానని చెప్పి అందరినీ చంపేస్తాడు. మార్కో ఏం చేయలేని స్థితిలో ఉంటాడు. సైరస్ ఇషా కొడుకుని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మార్కో చనిపోయిన కుటుంబ సభ్యుల శవాలను చూస్తూ, మిమ్మల్ని చంపిన వాళ్ళందరినీ చంపి ప్రతీకారం తీర్చుకుంటానని శబ్దం చేసి అక్కడ నుండి రస్సెల్ వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. తర్వాత మార్కో రస్సెల్ దగ్గరికి వచ్చి మార్కో బతికుండగానే మార్కో గుండెని బయటికి లాగుతాడు. అది చూసి సైరస్ భయపడిపోతాడు. దాంతో ఇషా కొడుకుని యాసిడ్లో వేయడానికి పైకి లేపుతాడు. అది చూసి విపరీతమైన కోపం వచ్చిన మార్కో సైరస్ దగ్గరికి వెళ్ళి సైరస్ గొంతు కోసి చంపేస్తాడు. తర్వాత మార్కో ఇషా కొడుకుని తీసుకొచ్చి సొంత కొడుకులా పెంచుతూ ఉంటాడు. ఇక్కడతో మూవీ ఎండ్ అయిపోతుంది.